వర్షాకాలం వచ్చేసింది. వానలతో పాటు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు కూడా వచ్చేసాయి. అంతేకాకుండా కరోనా కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలాంటి సీజనల్ వ్యాధులన్నీ రాకుండా తట్టుకొని మనం ఉండాలంటే మన ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. ఇలా మన ఇమ్యూనిటీని బలపరిచేటువంటి ఇమ్యూనిటీ బూస్టర్ కారప్పొడి అయితే ఒకటి చేశామండి. దాని గురించే ఈ వీడియో. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ కారప్పొడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మునగాకు, కరివేపాకు. ఈ మునగాకు గురించి అందరికీ తెలిసిందే. మునగాకు, కరివేపాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇవి రక్తహీనతను పోగొడతాయి. ఇంకా జుట్టుకు, చర్మానికి ఎన్నో లాభాలు, 200లకు పైగా రోగాలను నయం చేసే శక్తి ఈ మునగాకు, కరివేపాకుకు ఉన్నాయి. మేము మునగాకు, కరివేపాకునైతే ఫ్రెష్‌గా చెట్టు మీద నుండి కోసుకొని వచ్చాము. ఈరోజు వర్షం పడిందండి, పెద్ద వర్షం. ఆకులు ఫ్రెష్‌గా కడిగినట్టు అయిపోయాయి. మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో కడిగి ఇలా అయితే ఆరబెట్టాము. దీంట్లో మేము చింతపండుకు బదులు చింతాకును, అంటే లేత ఇగురు లాంటి చింతాకును వాడాము. అందుకే ఈ చింతాకు, మునగాకు, కరివేపాకు ఇలా ఆరబెట్టాము. ఈ ఆరిన తర్వాత వీటినన్ని లీవ్స్ వీటి నుండి వేరు చేయాలి. ఆకులన్నిటినీ వేరు చేసి నీడలో ఆరబెట్టి తర్వాత కారపొడికైతే యూజ్ చేస్తాము. ఈ కరివేపాకును మనము పప్పు తాలింపుకు వాటికి వాడతాము. ఇంకా పచ్చడి అవి కూడా చేసుకుంటాము. మునగాకును కూడా కూరలలో, పప్పులలో వేయడం, పచ్చడిలాగా చేసుకుంటాం. కానీ ఇవి రోజు చేయడం మనకు కుదరదు. అలా రోజు తినాలన్నా మనం తినలేము. ఈ రకంగా ఇమ్యూనిటీ బూస్టర్ కారపొడిలో ఇవి వేసి చేశాము. దీనికోసం మేమైతే కాశ్మీరీ మిర్చిని అయితే తీసుకున్నాము. ఈ మిర్చి కాశ్మీర్ మిర్చి ఇలా ఉంటుంది. ఇదైతే కలరు రెడ్ కలర్గా ఉండి కారం కూడా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పప్పులు తీసుకున్నామండి. ఈ పప్పులు అయితే అన్పాలిష్డ్. ఇవి వికారాబాద్ నుండి మా ఫ్రెండ్ ఫామ్లో పండినవి. వీటిని ఎక్కువ పాలిష్ చేయకుండా అన్పాలిష్డ్. ఇవి చాలా హెల్దీ అని ఇవి తెప్పించాము. ఇవి వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు, ఈ పల్లీలు కూడా దోరగా వేపుకోవాలి. మేము ఇదంతా కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము. వీటిని వేపడంలోనే టేస్టీగా బాగుంటుంది. సన్న సెక మీద మనము దోరగా అరోమా వచ్చేదాకా వేపుకోవాలి. తర్వాత నువ్వులు, ఇవి నువ్వులు కూడా మేము అక్కడ నుండి తెప్పించినవే. ఈ నువ్వులు కూడా చిటపటం అనేదాకా మంచిగా వేపాలి. నువ్వులు కూడా వేగిపోయాయి, చిటపటం అంటున్నాయి. నువ్వులు వేగిన తర్వాత ఈ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు మేము ఇక్కడ తీసుకున్నాము. ఈ పొట్టు మినప్పప్పు కారం మంచి కలర్లో ఉంటుంది, తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పొట్టు మినప్పప్పు కూడా దోరగా వేయించి కలర్ ఇలా వచ్చే వరకు మంచి స్మెల్, వేపేటప్పుడు బాగుంటుంది. ఇదైతే వేగిపోయింది. వీటిని కూడా పక్కకు తీసుకున్నాము. మినప్పప్పు తర్వాత ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేపాలి. వేపేటప్పుడు ఇవన్నీ డ్రై రోస్ట్, అంటే కొద్దిగా ప్యాన్ ఫ్రై లాగా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపాలి. ఎక్కువ ఆయిల్ వేస్తే కారం ముద్దగా ఉండి సరైన కన్సిస్టెన్సీ రాదు. అందువల్ల మనము చాలా తక్కువ నూనెతోటి వీటిని వేపాలి. తర్వాత జీలకర్ర కూడా, ధనియాలు కాస్త వేగిన తర్వాత అందులోనే జీలకర్ర వేసి వేపాము. చూడండి కలర్ ఎలా ఉందో. వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది మనకు. ఈ వాసన కానీ కలర్ కానీ ఇదంతా మంచిగా వేగడంలోనే ఉంటుంది. తర్వాత ఇవి పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి గుమ్మడి గింజలు. పల్లీలు, నువ్వులలో పావు భాగం అంతా మాత్రమైతే ఈ పుచ్చగింజలు, గుమ్మడి గింజలు తీసుకోవాలి. వీటిని కూడా ఇలా దోరగా వేపుకోవాలి. తర్వాత పుచ్చగింజలండి. ఈ పుచ్చగింజలను కూడా ఇంతకుముందు గుమ్మడి గింజలు తీసుకున్న క్వాంటిటీలోనే ఒక 4 స్పూన్లు తీసుకొని వీటిని కూడా ఇలా దోరగా వేయించాలి. నూనె మాత్రం ఏమీ వేయకుండానే వేపాము. తర్వాత అవిసె గింజలు. ఈ అవిసె గింజలు కూడా చిటపటం అనేటట్టు దోరగా సన్నని మంట మీద వేపాలి. ఈ కారపొడి టేస్ట్ మొత్తం ఈ దినుసులు మొత్తం వేపడంలోనే ఉంటుంది. మంట ఎక్కువై మాడినా కానీ, మంట తక్కువై వేగకపోయినా కానీ టేస్ట్ రాదండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాము. ఈ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే ఇలా తీసుకొని వీటిని తడి లేకుండా ఒక 2 నిమిషాలు అలా వేపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ మూకుడులో వేసి ఈ శుభ్రం చేసుకున్న కరివేపాకును మొత్తం దీనిలో వేయాలి. కరివేపాకు కొద్దిగా ఆరిపోయి ఉన్నది కాబట్టి త్వరగా వేగుతుంది. వేపి పెట్టుకున్న దినుసులన్నీ అయితే ఈ ప్లేట్లో ఇలా చల్లారడానికి పెట్టాము. దీంట్లో పల్లీలు, నువ్వులు, పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా అవిసె గింజలు, జీలకర్ర, ధనియాలు,
పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకు ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి దినుసులే. ఇవన్నీ వేపుకొని ఈ ప్లేట్లో వేసి చల్లారడానికైతే పెట్టాము. ఈ కారప్పొడి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్ కలుపుకోవడం కూర రాని వాళ్ళకి ఈ కారప్పొడితో కారం అన్నం కొద్దిగా నెయ్యి వేసి కలిపి పెట్టి ఒక ఆమ్లెట్ వేస్తే ఎంతో ఇష్టంగా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు. కరివేపాకును కూడా నెమ్మదిగా సన్నని మంట మీద వేపాలి. దానిలో ఉన్న పచ్చిదనం తడి మొత్తం పోయేదాకా ఈ కరివేపాకును వేపి దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఈ కరివేపాకు వేగడం మొత్తం అయిపోయింది. తర్వాత దీంట్లో మునగాకు కూడా వేయాలి. ఈ ఆకును మనం ఇంతకుముందే ఆరబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగానే వేగిపోతుంది. ఈ కారప్పొడి తయారు చేయడానికి వేపేటప్పుడు దేంట్లో మాత్రం ఎక్కువ నూనెలు వేసి వేపొద్దు. నూనె ఏమాత్రం లేకుండానే వేస్తే ఒక స్పూన్ నూనె అలా వేసి వేపాలి. ఈ పప్పులకు కానీ దేనికి కానీ నూనె మాత్రం ఎక్కువ వేయకుండా వేపితేనే ఈ కారప్పొడి పొడిలాగా ఉంటుంది. లేకపోతే తడి ముద్ద అయ్యి కారప్పొడి స్ట్రక్చర్ రాదు దానికి. మునగాకు కూడా మొత్తం వేగిపోయింది. తర్వాత మనం చింత ఆకు తీసుకున్నాం కదా, చింత ఆకు అంటే ముదిరిపోయింది కాకుండా లేతది చింత ఆకు, చింత చిగురు తీసుకున్నాము. ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి మనము ఈ పులుపుకు చింతపండు బదులు చింత చిగురు వేస్తే హెల్త్కి మంచిది, టేస్టీగా కూడా ఉంటుందని మేమైతే ఈ ఆకు తీసుకొని చింతాకును కూడా కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపాము. మా కన్నమ్మ కూడా కారప్పొడి ఎలా చేస్తున్నామో ఇక్కడ చూస్తూ ఆడుతుంది. చింతాకు కూడా మొత్తం ఇలా వేగిపోయింది. వేగిన తర్వాత చింతాకును కూడా మనము పక్కకు తీసుకొని ఒక బౌల్లో వేయాలి. తర్వాత ఈ ఎండుమిర్చి వేపడానికి మాత్రం ఒక 2 స్పూన్ల కంటే ఎక్కువనే ఒక పావు ఆయిల్ వేయాలి. వేసి ఎండుమిర్చిని వేపాలి. ఇది కాశ్మీరీ మిర్చి అండి. కలర్ రెడ్గా ఉండి కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఈ మిర్చి మేము తీసుకున్నాము. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ ముద్ద ఇంగువను మేము తీసుకొని ఇంగువనైతే ఇలా పొంగడానికి పెట్టాము. ఇంగువ కూడా ఇలా పొంగింది. ఇంగువను కూడా పక్కకు తీసుకోవాలి. ఇంగువ పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది. కానీ పొడి ఇంగువ కంటే కూడా ఈ ముద్ద ఇంగువను వేపి పొడి చేసి కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల నుండి తట్టుకునే శక్తిని ఇచ్చే ఈ కారప్పొడి ఇమ్యూనిటీ బూస్టర్ కారప్పొడి మీకు కూడా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పావు కేజీ అలా మీకు ప్యాకెట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఈ పప్పులతో చేసిన ఈ పొడులైనా ఈ కారమైనా మరీ మెత్తగా కాకుండా మరీ లావుగా గరుకుగా కాకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక కొద్దిగా బరకగా ఉండేటట్టే పడితే కారప్పొడి బాగుంటుంది. పప్పులు, జీలకర్ర, ధనియాలు మిక్సీ వేసిన తర్వాత ఈ ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టి చింతాకు, కరివేపాకు, మునగాకు కూడా పట్టి అన్నీ కలిపి మళ్ళొకసారి మిక్సీ పట్టి మనము వెల్లుల్లి రెబ్బలు పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి మిక్సీ పట్టాలి. ఆ ఇమ్యూనిటీ బూస్టర్ కారప్పొడి అయితే రెడీ అయింది. ఈ కారప్పొడి ఇడ్లీలకి, దోశలకి, వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది.